బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో కీలకమైన అంశాలను చర్చించనున్నారు. ప్రధానంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణం, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, బచావో కార్యక్రమాల ప్రణాళికపై చర్చించనున్నారు. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. దీంతో పాటు పార్టీ అధ్యక్షుడి అనుమతితో రాష్ట్రంలోని కీలక అంశాలపై కూడా డిస్కషన్ చేస్తారని సమాచారం అంతోంది మనకి. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహా పార్టీ అన్ని విభాగాల నేతలు కూడా పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు మనతో. హేమ, ప్రెసెంట్ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి కాసేపట్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం అయితే ముగియనుంది. ఇప్పటికే 2 గంటల నుంచి దాదాపు సుదీర్ఘంగా గంట సేపటి నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతోంది. దీనికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఇతర మంత్రులు, అదేవిధంగా పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అజెండా ఏంటంటే దేశంలోనే మొదటిసారిగా చేపట్టినటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పైన చర్చ జరుగుతుంది. సేమ్ టైం బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు అసెంబ్లీలో చర్చ జరపాలి, దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. సేమ్ టైం ఎస్సీ వర్గీకరణ బిల్లు పైన కూడా అసెంబ్లీలో చర్చించాలి అనే అంశాలపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సేమ్ టైం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంస్థాగత నిర్మాణం, జిల్లాలో జరుగుతున్నటువంటి పని విధానం పైన కూడా చర్చ జరుగుతుంది. అండ్ రాష్ట్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలతో పాటు జై సంవిధాన్ బచావ్ లాంటి కార్యక్రమాల ప్రణాళిక పైన కూడా ప్రస్తుతం చర్చ చేస్తున్నారు. అండ్ త్వరలోనే రాబోయేటటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎలా అయినా సరే కైవసం చేసుకోవాలి. సేమ్ టైం స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల పైన కూడా ఫోకస్ పెట్టారు. అయితే ప్రస్తుతం ఒకవైపు ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ కొనసాగుతోంది, మరొక వైపు ముఖ్యమంత్రి ఈ మీటింగ్లో కీలక అంశాలను కూడా పేర్కొన్నారు. ఒక్కసారి వాటిని చూస్తే ప్రధానంగా దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తూ ఉందని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కులగణన చేశామని దాన్నే ప్రస్తుతం కేంద్రం కూడా ఒప్పుకుంది, అది మన ఘన విజయం సాధించినట్టే అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించామంటూ కూడా దేశ నేతలకు చెప్పినటువంటి పరిస్థితి. నేను పీసీసీగా ఉన్నటువంటి సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ పార్టీ జిల్లా అధ్యక్షులకు చాలా మందికి మన ప్రభుత్వంలో ప్రస్తుతం పదవులు ఇచ్చాము. ఎవరైతే పార్టీ కోసం నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదవులు వరించాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం పార్టీ పదవులను క్యాజువల్గా తీసుకోవద్దు, ఒక్కసారి పదవులు వచ్చిన తర్వాత పదవి వచ్చిందని క్యాజువల్గా ఉండొద్దు, ఖచ్చితంగా పని కూడా చేయాలి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో మీ ఎదుగుదలకు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మీరు పని చేయాలి. రాబోయే రోజుల్లో అసెంబ్లీ అండ్ పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి అంటూ కూడా చాలా కీలక కామెంట్ చేసినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో నియోజకవర్గ పునర్విభజన, మహిళా రిజర్వేషన్, జమిలీ ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి. నూతన నాయకత్వానికి 2019 ఎన్నికలు వేదిక కావాలి అంటూ కూడా ఒక్కసారిగా ఉన్నటువంటి కార్యకర్తలందరిలో కూడా జోష్ నింపినటువంటి మాటలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు చెప్పినటువంటి పరిస్థితి. మీరు నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి, గ్రామాలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో పనిచేయాలి. సేమ్ టైం మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలి. మనందరం కలిసికట్టుగా ఈ రోజు నుంచే ఒక సంకల్పం తీసుకొని పార్టీ ప్రభుత్వం జోడెద్దులాగా పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండబోతుంది. సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి ఏకైక ఘనత మల్లికార్జున ఖర్గేకే దక్కింది. అలాంటి నేత ఈరోజు వచ్చి మనకు దిశానిర్దేశం చేస్తున్నారు. అది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి, సూచన తప్పకుండా ఫాలో అవ్వాలి, వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు వస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున
దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు ఈరోజు ఉదయం పిఎస్సి మీటింగ్లో కూడా కీలక కామెంట్ చేశారు. కొంతమంది మంత్రులు, కొంతమంది నేతల వల్లనే ప్రస్తుతం నామినేటెడ్ పదవులు అనేవి ఆలస్యం అవుతున్నాయి. ఒకవైపు మంత్రులు, పిసిసి చీఫ్ జాప్యం వల్లనే ఒకవైపు నామినేటెడ్ పదవులు లేట్ అవుతుంటే, మరొక వైపు నా వల్లనే పదవులు ఇవ్వడం లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా వెంటనే నామినేటెడ్ పదవులు ఫిల్ చేయాలి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. సేమ్ టైం మల్లికార్జున ఖర్గే కూడా ఇన్వాల్వ్ అవుతూ వితిన్ డేస్లో నామినేటెడ్ పోస్టులు అన్ని భర్తీ చేయాలి అంటూ కూడా సూచన చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంగా ఉన్నటువంటి సమయంలో నేతలపైన, కార్యకర్తలపైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా వెంటనే కొట్టేయాలని, వీలైతే క్యాబినెట్ మీటింగ్ పెట్టి అందులో ఒక నిర్ణయం తీసుకొని వీలైనంత త్వరగా కూడా ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొట్టేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచన చేశారు. సేమ్ టైం రీసెంట్గా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా కేసీకి అదేవిధంగా ఖర్గేకి చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేతలంతా కూడా కొన్ని ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు మీ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కానీ, మంత్రులతో కానీ, మీ ముఖ్యమంత్రితో సహా ఎవరితో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఇంటర్నల్గా చెప్పండి. అవసరమైతే మీనాక్షి నటరాజన్ ద్వారా మా దగ్గరికి రండి, కానీ ఎవరు బయట మాట్లాడొద్దు, ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారొద్దు, వీలైనంత వరకు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, కానీ మీరే ఆ ప్రచారానికి మాత్రం సపోర్ట్ చేయొద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి సౌమ్య. అండ్ పిఎస్సి మీటింగ్ దాదాపు గంట సేపే ఉంటుందని భావించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కీలక కామెంట్స్ వల్ల దాదాపు 2 గంటల పాటు కూడా పిఎస్సి మీటింగ్ కొనసాగింది. అనంతరం ప్రస్తుతం విస్తృత స్థాయి సమావేశంలో పెద్ద ఎత్తున పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 12 వర్గాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా హాజరయ్యారు. దాదాపు 300కు పైగా మంది నేతలు కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున ఖర్గే దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి, రానున్నటువంటి 10 ఏళ్లను చూస్తున్నాం కదా ఇప్పుడు స్థానిక లైన్ దాటకుండా. అయితే చూస్తున్నాం కదా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తూ జరుగుతున్నటువంటి చర్యలో భాగంగా సో ప్రజెంట్ ఇప్పుడు జరగబోయే సమావేశానికి సంబంధించి మరి దానికి సంబంధించి ఏదైనా చెప్పే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా ఈ విస్తృత సమావేశంలో? ఖచ్చితంగా ప్రస్తుతం విస్తృత స్థాయి సమావేశంలో పెద్ద ఎత్తున నేతలందరితో కూడా మాట్లాడుతున్నటువంటి సమయంలో ఎక్కువగా బీసీ నేతలంతా కూడా రాష్ట్రంలో తమ సంఖ్య ఎక్కువగా ఉందని, మోరోవర్ కామారెడ్డి వేదికగా ఏఐసిసి ఉన్నటువంటి రాహుల్ గాంధీయే ఎవరెంత ఉంటే వాళ్ళకంతా అంటూ కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ప్రస్తుతం కులగణన దేశానికే రోల్ మోడల్గా మనమే చేశాము, అందులో బీసీలే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, 42% బీసీలే ఉన్నట్టుగా కూడా ఒక రిజల్ట్ వచ్చింది. దాన్ని మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఎవరైతే బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారానికి మనం తిప్పికొట్టినటువంటి వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలి అంటూ కూడా నేతలు కోరుతున్నారు. దీనిపైన ఈరోజు ఉదయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో చర్చ జరిపారు. అనంతరం పిఎస్సి మీటింగ్లో చర్చకు వచ్చింది. నిన్న కూడా దీనిపైన చర్చించారు. ప్రస్తుతం విస్తృత స్థాయి సమావేశంలో కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. సో చూడాలి మరి ఏం జరగబోతోంది, దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. అండ్ మోరోవర్ అసెంబ్లీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి కూడా చర్చ జరపాలి అంటూ కూడా ఒక తీర్మానం తీసుకొచ్చారు. మరి దాన్ని ముందుకు ఎలా తీసుకొని వెళ్ళబోతున్నారు అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం మీటింగ్ కూడా అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్కి ఖర్గే, కేశవ్ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంతో పాటు ఇతర మంత్రులంతా కూడా వెళ్తారు. అక్కడ లంచ్ చేసిన తర్వాత నేరుగా ఎల్బీ స్టేడియానికి వస్తారు. ఎల్బీ స్టేడియంలో 15,000 మంది నేతలు, 40,000 మంది కార్యకర్తలతో కూడా భారీ సభను కూడా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో గ్రామ స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షులను ఉద్దేశించి ఖర్గే ప్రసంగించనున్నారు. రానున్నటువంటి స్థానిక ఎన్నికలు గ్రామ స్థాయి అధ్యక్షులదే పూర్తి బాధ్యతలు అంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి అంశాలపైన దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం మీటింగ్ ముగిసింది. ఒక్కొక్కరు బయటకి కూడా వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది మాత్రం అందరు కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరి కాసేపట్లో నేరుగా ఇక్కడ నుంచి తాజ్ కృష్ణ హోటల్కు ఖర్గేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర నేతలంతా కూడా వెళ్ళనున్నారు. వెళ్ళిన అనంతరం
నేరుగా ఎల్బీ స్టేడియం సభకు చేరుకుంటారు. సభలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేతలందరికీ కూడా ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ని బేస్ చేసుకొని ఖర్గే కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి బిహేవ్ చేయొద్దు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అందరూ కలిసిపోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఇతర నేతలంతా కూడా మీటింగ్ ముగించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఖర్గే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అందరినీ కలుపుకొని పోవాలి, కొత్త పాత అనే తేడా విజువల్స్లో చూడొచ్చు మనం. ఖర్గే కూడా మీటింగ్ ముగించుకొని ఖర్గే, కేశవేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బయలుదేరుతున్నారు గాంధీ భవన్ నుంచి. ఇక మరి కాసేపట్లో నేరుగా తాజ్ కృష్ణ హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి బట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులంతా కూడా పిఎస్సి మీటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ ముగించుకొని కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అండ్ మీటింగ్లో కూడా ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా నేతలను ఉద్దేశించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి ఖర్గే చేసినటువంటి కామెంట్ చూస్తే తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధితో పాటు మరోసారి 90 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమంటూ కూడా ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే వచ్చినటువంటి నేతలందరినీ కూడా దిశానిర్దేశం చేశారు. ఉదయం పిఎస్సి మీటింగ్ అనంతరం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. సో మరి కాసేపట్లో ఎల్బీ స్టేడియంకి వెళ్ళనున్నారు. అక్కడికి వచ్చినటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసేటటువంటి పరిస్థితి. సౌమ్య. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద